దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో జయకెత్తనం ఎగరవేసింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 117 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా అనంతరం 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 32 బంతుల్లో 60 పరుగులు జోడించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 18 బంతుల్లోనే 35 రన్స్ చేసిన అనంతరం అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. తాను క్రీజ్ లో ఉన్నంతసేపు ఓవర్ కు 10 పరుగులు చెప్పిన స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ స్లోగా మారిపోయింది. ఒకవేళ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మ్యాచ్ కష్టతరంగా మారి ఉండేదేమో. ఇక అంతకు ముందు టీమిండియా బౌలర్లు అద్భుతం చేసి సౌత్ ఆఫ్రికాను 117 పరుగులకి ఆలౌట్ చేయడం టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై మార్కరం స్పందించాడు. ఆరంభంలో వరుసగా మేము 4-5 వికెట్లు కోల్పోయాం. భారత బౌలర్లు సరైన లెంత్ తో బౌలింగ్ చేశారు. దీంతో బ్యాటింగ్ కు కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టీమిండియా బౌలర్లు టెస్ట్ మ్యాచ్ డెలివరీలు వేశారు. వాటిని ఎదుర్కోవడం సవాల్గా మారిందని ఐడెన్ మార్కరన్ చెప్పుకొచ్చాడు. భారత్ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ గెలుపు క్రెడిట్ వారికే ఇవ్వాలి. ఒకవేళ ఈ మ్యాచ్ లో మరో 30 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా జరిగేది. ముఖ్యంగా పవర్ ప్లేలో అభిషేక్ శర్మ బ్యాటింగ్ కూడా మ్యాచ్ త్వరగా ముగింపుకు కారణమైంది. టీమిండియా ఆరంభం బాగుంది. నాకైతే ఈ క్రెడిట్ అభిషేక్ శర్మకే ఇవ్వాలని అతను అద్భుతంగా ఆడాడు. ఆరంభంలో మేము సరైన లెంత్ తో బౌలింగ్ చేయలేదు. దాంతో అభిషేక్ శర్మ మాపై రెచ్చిపోయాడు. అతని దెబ్బకి పవర్ ప్లేలో తమ బౌలర్లు 60కి పైగా పరుగులు ఇచ్చారు. అయితే ఆ తర్వాత మేము అద్భుతంగా బౌలింగ్ చేసి పుంజుకున్నాం. మంచి లెంత్ తో బౌలింగ్ చేయడం ద్వారా ఆటను సాగదీశాం. ఇది సానుకూల అంశమని మార్కరం చెప్పుకొచ్చాడు. కాకపోతే స్కోర్ బోర్డుపై మరో 30 పరుగులు అదనంగా ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఐడెన్ మార్కరం అన్నాడు.